తెలంగాణ కోసం పోరాటం చేసింది విద్యార్థులే అని అన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బలిదానాలు చేసుకుంది విద్యార్థులే కాబట్టి అలాంటి విద్యార్థుల నియామకాల కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి వారి డిమాండ్లను నెరవేర్చాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్లో ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ విద్యార్థి రౌండ్ టేబుల్ సమావేశం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. వెంటనే నిరుద్యోగ క్యాలెండర్ను రిలీజ్ చేసి నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన డిమాండ్, ప్రధాన ఎజెండా ఏదైనా ఉందంటే ఒకటి వీళ్ళకే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. రిటైర్డ్ అయిన ఎక్స్టెన్షన్ చేసుకుంటా దగ్గుదమ్మచ్చినోడిని, బీపీలు ఉన్నోని, షుగర్లు ఉన్న ఉద్యోగాలు అయితే వాళ్ళు ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. ప్రజల సమస్యలు కూడా ఎక్కడెక్కడ పడకేసినాయి. ఉద్యోగులు అనేది ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీసర్లు ఉండలేరు. మొత్తం మీరు కోరుకున్న గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచే కాకుండా మొత్తం రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏదైతే దొంగ వాగ్దానాలు చేశాడో, అబద్దాల వాగ్దానాలు చేశాడో, ఎటువంటి రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రం మీద ప్రధాన హక్కు ఎవరికన్నా ఉందంటే ఈ నిరుద్యోగ యువతకు. ముఖ్యంగా ఈ 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేసి అమరవీరుల ఆత్మత్యాగాలకు, ఆత్మతర్పణకు ఈరోజు తెలంగాణ జాతి సెల్యూట్ చేయాల్సిన రోజు ఉంది. ఎవడైనా ఒక నిజాయితీలున్న ఏ నాయకుడైనా సరే, ఏ అధికారైనా సరే బహిరంగంగా సవాలు విసురుతున్నా ప్రతిసారి బడ్జెట్ ఎక్కడిది బడ్జెట్? 7,50,000 కోట్లు ఎట్లా అప్పులు తెచ్చిండ్రు? మీకు ఎక్కడైతే కమిషన్లు దొరుకుతాయి, ఎక్కడెక్కడైతే 1,000 కోట్లు దోసుకోవచ్చో ఆ స్కీమ్లను ముందు ఇంప్లిమెంట్ చేస్తారా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, పేద బిడ్డలకు వాళ్ళ కుటుంబాలు స్థిరపడతాయి, తెలంగాణ పల్లెలన్నీ పచ్చగుంటాయంటే ఓర్వలేని జాతి పదవులనుంటే జరిగే పరిణామం ఇదే. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓడింది మీ రోజులు. ఎన్నొద్దులు నిరుద్యోగ యువతని నిర్వీర్యం చేస్తారు, నిర్లక్ష్యం చేస్తారో తగిన సంబంధం యువతనంతా ఒకటి చేస్తాం, నిరుద్యోగం రాష్ట్రం ఒకటి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తాం. మా ఉద్యోగాలు మాకే, మా రాష్ట్ర అస్తిత్వం మాకే అని నిరూపించుకుంటాం. అందరి లోపల సోదరుడు చెప్పినట్టు తెలంగాణ అసెంబ్లీ సమావేశం లోపల అన్నిటికన్నీ విద్యార్థుల డిమాండ్స్, నిరుద్యోగుల డిమాండ్స్ దాన్ని పూర్తి చేసి నిజంగా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అని నిరూపించుకో మిస్టర్ రేవంత్ రెడ్డి.